అందరికీ నమస్కారం. నేను మీ కేజీఆర్. జగనన్నకు వినయ విధేయతతో నా విన్నపము. అన్నా జగనన్న, నమస్తే అన్న. అన్నా, 2024 సార్వత్రిక ఎన్నికలలో మనం ఓడిపోలేదన్నా, మోసపోయాం. ఎందుకంటే మీరిచ్చిన సంక్షేమం, అభివృద్ధి, పుట్టబోయే బిడ్డ కానించి కాటికి వెళ్ళే ముసలి పెద్ద ఆయన వరకు కూడా మీరిచ్చిన పథకము, సంక్షేమం ప్రతి గడప, ప్రతి గుండెల్లోనే చిరస్థాయికి నిలిచి మనం మోసపోయామే తప్ప ఓడిపోలేదన్నా. అయితే సుమారుగా 14 సంవత్సరాల క్రితం మీరు తీసుకున్న సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయం 2010 నవంబర్ 29 నాడు మీరు ఒక్కరుగా అయ్యి అంతంతయ్యి యావత్ భారతదేశంలోనే నెంబర్ 1 ఒక మాదిరి ముఖ్యమంత్రిగా మీరు ఏర్పడ్డారన్న. చాలా గర్వపడుతున్నామన్న మీ విషయంలో. అయితే జగనన్న, మాదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా, కార్యకర్తగా, మీ సైనికుడిగా మా విన్నపం ఏమిటంటే అన్న, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నిజమైన కార్యకర్తలు 2014లోను, 2019లోను, 2024లో కూడా కష్టపడినటువంటి వారు ఉన్నారు. నిజమైన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా. నా వరకు నేను మా పంచాయతీలో, మా గ్రామాల్లో 2014లో మీ జెండా ఎత్తుకుని మేము తిరిగాం, మిమ్మల్ని గెలిపించుకోవాలని ఖర్చు పెట్టాం. 2019లో మీ జెండా ఎత్తుకుని తిరిగాం, మిమ్మల్ని గెలిపించుకున్నాం. 2020లో స్థానిక ఎన్నికల విషయంలో మీ జెండా పుచ్చుకుని ఖర్చు పెట్టి తిరిగాం. 2024లో మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కఠోర శ్రమ చేసి మీకోసం కష్టపడినటువంటి వారిలో నేను కూడా ఒకడిని. అయితేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నామకరణం విషయంలో నాకు నేనుగా ఎక్కడో ఇతర రాష్ట్రంలో ఒక చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం ఉన్న నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామకరణంలో నేను ఇతర రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్కి వచ్చి ఈ పేరుని ప్రతిపాదించడంలో నా వంతు బాధ్యతగా నేను కూడా వచ్చి నా అభిప్రాయం తెలియపరిచిన వాళ్ళు నేను ఒక్కడిని. చాలా గర్వపడుతున్నాను అన్న. అయితే ఇక్కడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా పంచాయతీలో నాకు జరిగినటువంటి చిన్నపాటి సంఘటన ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానన్న. ఏమిటంటే, మీరిచ్చిన పథకాలు, మీరిచ్చిన సంక్షేమాలు, మీరిచ్చిన అభివృద్ధి ప్రతి గడప గడపకి వెళ్తున్న తరుణంలో ఒక వ్యక్తి, ఒక కార్యకర్త అడిగిన చిన్నపాటి ప్రశ్న. ఒక కార్యకర్తగా మీరు నాకేం చేశారు? కేజీఆర్ అనే వ్యక్తి ఏం చేశాడు? నీ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని, చొక్కాలు చింపుకొని, బళ్ళు పోగొట్టుకుని, 2 వీలర్లో మేము ఇంత కష్టపడ్డాం, నాకు చేస్తున్నావు, అటువైపు ఉన్నటువంటి తేడా లేకుండా అపోజిషన్ పార్టీ కూడా నువ్వు చేశారు, మీరేం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ప్రశ్నార్థకం నాకు ఎదురైనప్పుడు చాలా ఆలోచించవలసిన విషయం అయినప్పటికీ కూడా వాస్తవం అయితే ఆ వ్యక్తికి, సదరు వ్యక్తికి మనం ఇచ్చే ప్రతి పథకం వెళ్ళింది. రైతు భరోసా వెళ్ళింది, ఉద్యోగాలు వెళ్ళినాయి, చిన్నపాటి ఉద్యోగాలు, వాలంటీర్ టైప్ ఆఫ్లో ఉచిత బోర్లు ఇచ్చున్నాం, అంతేకాకుండా ఆసరా ఇచ్చున్నాం, పెన్షన్లు ఇచ్చున్నాం. అయినప్పటికీ కూడా అందరికి ఇస్తున్న నాకేమి అదనంగా ఇచ్చావు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం, విచిత్రమైనటువంటి సంఘటన నాకు ఎదురైంది. వాస్తవానికి అయితే
ఆ పంచాయతీ కోసం, కొత్త పంచాయతీ కోసం పాటుపడాలని. ఎందుకంటే మన ప్రభుత్వమే, మా నూతన పంచాయతీ మాది సత్తాల పంచాయతీలో గడచిన 30-40 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నటువంటి పూర్వీకుల తరుణంలో ఆ అపూర్వ ఘట్టం అనేటువంటిది మన ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రి అయ్యాక మేము పంచాయతీని సాధించుకోవడం, ఆ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మునుపెన్నడూ జరిగినటువంటి ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనులన్నీ కూడా మా పంచాయతీలో చేయడం, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఆర్ఎంబీ రోడ్లు కానీ, బోర్లు కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, సొంత స్థలాలు ఇళ్ళ కట్టించుకోవడం కానీ, పెన్షన్లు కానీ, ఈ డప్పు చర్మకాళకారుల పెన్షన్లు కానీ, ఉద్యోగాలు, వాలంటీర్లు ఉద్యోగాలు కానీ, పంచాయతీలో చిన్న చిన్న ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా అంత అభివృద్ధి మన ప్రభుత్వంలో జరిగినప్పటికీ కార్యకర్తగా కష్టపడేటువంటి వారుగా కార్యకర్త ఆశించింది ఏంటంటే మీ దగ్గరనా జగనన్న ఒక్కసారి దగ్గరకు చూస్తే చాలు, జగనన్న ఒకసారి కలిస్తే చాలు, జగనన్నతో ఒక ఫోటో దిగితే చాలు, జగనన్నని ఇలా అంటుకుంటే చాలు అనేటువంటిది ఒక నిజమైన కార్యకర్త ఆశాభావం. అయితే ఇక్కడ నేను ఒక్క విషయాన్ని మీ దృష్టిలో తీసుకురావాలనుకుంటున్నానన్న. ఎందుకంటే మా పంచాయతీలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో వాస్తవమైతే మీరు ఇచ్చిన పంచాయతీ కాబట్టి, మేము సాధించుకున్న పంచాయతీ కాబట్టి, మా పంచాయతీలో 10 పనులు జరిగితే 10 పనుల్లో 4-5 పనులు మాత్రమే ప్రభుత్వ నిధులతో మేము చేయడం జరిగింది. మిగిలిన నా సొంత డబ్బులతోనే శ్మశానాల పైప్ లైన్లు వేయడం, గ్రావెల్ రోడ్లు వేయడం, ఇంకా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాల విషయాలు కూడా అది బిల్లులు వస్తాయో రావో అనేటువంటి పరిస్థితుల్లో కూడా మా సొంత డబ్బులు ఎట్టి అప్పు తీసుకొచ్చి మేము వెచ్చించడం జరిగింది. అది మన కార్యకర్తలు, నేనే కాదు చాలామంది ఈ రకంగా కష్టపడడం జరిగిందన్న. 2014లో జెండాలు మోసి కష్టపడ్డాం, 2019లో కష్టపడ్డాం, 2024లో కూడా కష్టపడ్డాం. కానీ ఈ కౌరవ దుష్ట ఆలోచన ద్వారా మనల్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో జనాలందరూ కూడా ఓట్లేశారు. కానీ ఓట్లేసినట్టు జనాలు ఆశ్చర్యపోతున్నారు, మేమంతా జగనన్నకి వేసాం, అసలు జగనన్న ఎలా ఓడిపోయాడు? ఎందుకంటే భారతదేశంలో అంత సంక్షేమాన్ని ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు, ముఖ్యమంత్రులకే మాదిరినటువంటి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న. ఇంత సంక్షేమం, మీరిచ్చిన సంక్షేమం, పుట్టిన బిడ్డ కానించి కాటికి వెళ్ళే ముసలానికి కూడా ప్రతి ఒక్కరికి పలు దఫాలుగా మీరు ఇచ్చినటువంటి సంక్షేమం, ఇంత సంక్షేమం అందించిన ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో మీరు తప్ప వేరొకరు ఉండరు. ఎందుకంటే ఇచ్చిన మేనిఫెస్టోని ఆన్లైన్లో పెట్టలేనటువంటి దుష్టత్వం పరిస్థితులు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా మీరు తలంచి అమలుచి 100% అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారి. అందుకు మేము గర్విస్తున్నాను. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే జగనన్న మీకు మేము చెప్పేంత స్థాయి కాదు. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే రాజకీయాలు అనేటువంటిది, ఎందుకంటే జగనన్న ప్రజల కోసం ఎలా అయితే ప్రలాపించిన జగనన్న ప్రజల కోసం, ప్రజల యొక్క బాధ సాధల్ని, పేద ప్రజల్ని రక్షించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. కాబట్టి జగనన్న ఎలా అయితే ప్రజల కోసం పాటుపడ్డాడో, ప్రజల కోసం కష్టపడ్డాడో, అలాగే అదే జగనన్న మళ్ళా తీసుకొచ్చేవాళ్ళని చాలామంది ప్రయత్నిస్తున్నారు, నాలాంటి కార్యకర్తలు కూడా. అయితే మీరు అంటూ ఉంటారన్న, ఇప్పుడు కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు, నాన్నగారు 2 అడుగులు పేద ప్రజల సహాయం చేసే విషయంలో ముందుకెళ్తే నేను 4 అడుగులు వేస్తానని. చాలా గొప్ప మనసు అన్నది, చరిత్రలో నిలిచిపెట్టిన వ్యక్తి అన్న. నాన్నగారి పేరు చెప్తే పథకాలు ఉన్నాయన్న, పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి పేరు చెప్తే పథకాలు ఉన్నాయన్న, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఇండియాలో ఎక్కడా లేని పథకాలు జగన్మోహన్ రెడ్డి అన్న పెట్టారనేటువంటిది ఒక గొప్ప పేరు ఉందన్న. ఇప్పుడున్న నాయకులకి వారు ఉండే స్థితిగతులు, వారికి ఉన్న పరిస్థితులు, వారికంటూ ఒక్క పథకమైనా, ఒక్క పేరైనా ఉందా? బిమ్మిని చేసి ఉన్న 2.5 లక్షల కోట్లని, అదే 2.5 లక్షల కోట్లతో మీరు ప్రతి గడపకి డబ్బులు ఇచ్చారన్న. మన ప్రభుత్వ హాయంలో మేము మా పంచాయతీలో మేము ప్రతి గడపకి వెళ్ళి పథకం ఇస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవడు ప్రశ్నిస్తున్నాడు, ఎవడు దొరుకుతాడు, ఎవరిని ఎక్కడ వేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితులకు వచ్చేసినాయి అన్న. ఇంకోటి కూడా చెప్పొచ్చు అన్న, ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకం అనేటువంటిది
ప్రతి గుండెల్లో కూడా ఉందన్న. ఇప్పుడు బాధపడుతున్నారు యావత్ ప్రజలు. అక్క చెల్లెములు అడిగితే మీరు ఇచ్చినటువంటి పథకాలు నెల 2 నెలలకు 3 నెలలకి ప్రతి అకౌంట్లో పడి కుటుంబం సంతోషంగా ఉండేదన్న. మీరు పేద ప్రజలకి ఆహారం అనేటువంటిది, సంక్షేమ పథకం అనేటువంటి అభివృద్ధి అనేటువంటి వారి గడపలో మీరు పెడితే ఇప్పుడున్నటువంటి కుశంకస పరిపాలకుల పాలన ఎలా ఉందంటే ఆ రోడ్డు కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈదులు వచ్చి ఇక్కడికి వెళ్ళిరా అక్కడికి రా ఇక్కడ రా అనేటువంటి పరిస్థితి వచ్చేసిందన్న. ఏది ఏమైనప్పటికన్నా నేనైతే ఒకటి చెప్పగలను, ఒకే మాట. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రికి తగ్గ తనయుడు అనే దానికంటే నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రికి మించిన, రాజశేఖర రెడ్డికి మించిన తనయుడని నేను చెప్పగలను, గర్వంగా చెప్పుకోగలుగుతున్నానన్న. అయితే చాలా సందర్భాల్లో అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తూ ఉండేవారన్న. ఒకసారి జరిగిన సంఘటన చెప్తూ ఉండేవారన్న. ఆయన ఒక పక్షిని పెంచాడంటనా, రెక్కలు వచ్చాక ఎగిరిపోయిందంటనా. ఒక 4 కాళ్ళ జంతువుని పెంచాడంటనా, కాళ్ళు సాగాక అది వెళ్ళిపోయిందంటనా. అలా కాదని ఒక మొక్కని నాటాడంటనా, అది చెట్టు అయ్యి వృక్షమైందంటనా. ఆ నీడకి ఆ జంతువు వచ్చింది, ఆ దాని మీద గూడు కట్టుకోవడానికి ఆ పక్షి కూడా వచ్చింది. అన్నా, మీరు ఎంతో సాదాసీదా మనుషులని, సామాన్య కార్యకర్తల్ని మీ హాయంలో ఎమ్మెల్యేలు అయ్యారు, మీ హాయంలో ఎంపీలు అయ్యారు, మీ హాయంలో మంత్రులు అయ్యారు. ప్రధానమంత్రిని చూస్తే చాలు, ముఖ్యమంత్రి గారిని చూస్తే చాలు అనుకున్నటువంటి సాదాసీదా వ్యక్తుల్ని ముఖ్యమంత్రి పక్కన, ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సల్యూట్ చెప్పగలను అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ భారతదేశంలో ఏ నాయకుడికి, ఏ పార్టీకి లేనటువంటి క్యాడర్ మనకుందన్న. సోషల్ మీడియా కానీ, కార్యకర్తలు కానీ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నాయకులు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారన్న. ప్రజలను అడ్డు పెట్టుకుని ప్రజల్ని దోసుకుని తినేటువంటి నాయకులు కాకుండా మీ కొరకై పనిచేసేటువంటి సామాన్య కార్యకర్తలు మీకున్నారన్న. అలాంటి నాయకులన్న, అవసరానికి వచ్చేటువంటి నాయకులు చాలామంది ఉన్నారన్న. మీరు ఇచ్చిన పదవులు అనుభవించి పార్టీ మారడంగానే వెళ్ళిపోయేటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నామన్నా. కానీ కార్యకర్తకు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదన్న. ఇప్పటికీ 41% షేర్, 41 క్యాడర్ పర్సంటేజ్ ఇప్పటికీ మనకు ఉందన్న. ఇప్పటికీ కూడా పోల్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వం సాధించిన దానికంటే మనం బెటర్గానే ఉన్నాం. కానీ కుయుక్తులతో, కుతంత్రాలతో అందరు ఏకమయ్యి మనల్ని మోసం చేసి రాజ్యాధికారాన్ని పొందుతున్నారు తప్ప అది శాస్త్రమైతే కాదు, అశాస్త్రమే. అయినప్పటికీ కూడా ఒక కార్యకర్తగా మనకు కావాలి, మీరు మాకు కావాలని మరి అకుటింకిత దృఢత్వంతో మేమందరం నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు. మరలా రాబోయేది మీరే. మేమందరం కూడా కంకణం కట్టుకొని మీకోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియపరుస్తూ ఆఖరికి ఒక మాట చెప్తున్నానన్న. ఒక జగనన్న సైనికుడిగా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్న మాట, ఐ బిలీవ్ ఇన్ గాడ్ వెరీ మచ్, బట్ ఐ నెవర్ సీన్ హిమ్ డైరెక్ట్లీ, బట్ ఐ హ్యావ్ సీన్ గాడ్ ఇన్ జగన్మోహన్ రెడ్డి, whereas which he done all the benefits and helping to the poor people. సో కాబట్టి నేను దేవుడిని బలంగా నమ్మేవాడిని, నేను ఒకడిని. కానీ దేవుడిని మాత్రం డైరెక్ట్గా నేను ఎప్పుడు చూడలేదు. కానీ అదే దేవుడిని ఒక జగన్మోహన్ రెడ్డిలో చూశాను. ఆయన ఇచ్చిన సంక్షేమం, ఆయన ఇచ్చినటువంటి సహాయాలు. ఎందుకంటే బికాస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఓన్లీ వన్ అండ్ మ్యాన్ హూ క్రియేట్ ఎవ్రీథింగ్, ఆయన ట్రెండ్ సెట్ చేసే వ్యక్తి. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవ్వాల్సిందే అని తెలియపరుస్తూ ఇట్లు మీ కేజీఆర్. జై హింద్, జగనన్న సైనికుడు. థ్యాంక్ యూ.